తుఫాన్ మోంతా కేవలం తీర గ్రామాలనే కాదు కాకినాడ పరిసర ప్రాంతాలపై రైతుల పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. లక్షల్లో పెట్టుబడి పెట్టి మరొక వారం రోజుల్లో పంట చేతికొస్తుంది అనే ఆనందంలో ఉన్న రైతుల ఆశలపై తుఫాను దెబ్బతీసింది అంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పళ్ళు, కూరగాయలు, అరటి పంటలు మట్టిలో కలిసిపోయాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ మనకు అందిస్తారు. మోందా తుఫాను ప్రభావం అటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు పూర్తిగా ఈ తుఫాను రైతాంగాన్ని నష్టపరిచింది. మనం ప్రస్తుతం గొల్లపురోలు మండలంలోనూ ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా అట్టి తోటలతో పాటు అదేవిధంగా పండ్ల తోటలు, కూరగాయల తోటలు అన్ని కూడా ఈ రైన్స్ కి ఎఫెక్ట్ అయినట్టు కూడా మనకి అక్కడ ఉన్న పరిస్థితి ద్వారా మనకు అర్థమవుతా ఉంది. పూర్తిగా చేతికొచ్చిన పంట అంతా కూడా ఇటు ఈ తుఫాను వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మరొక కొన్ని రోజుల్లోనే ఈ క్రాప్ అంతా కూడా చేతిలోకి వస్తుంది. మా అందరూ కూడా బెనిఫిట్ అయ్యే టైంలో ఇలాంటి తుఫాను వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు కలిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంది? తుఫాను వల్ల మీకు ఎటువంటి నష్టం కలిగింది? మోందా తుఫాను వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఈ సుడిగాలి కింద వచ్చేసి అరటి తోటలు శుభ్రంగా పడిపోయాయండి. అలాగని వరిసేలు పడిపోయాయి, బొబ్బాయి తోటలు పడిపోయాయి. మళ్ళీ దానికి వచ్చి మన ఈ కాలీఫ్లవర్ల పొట్టలో కుళ్ళిపోయాయి. దాని మళ్ళీ మన దొండకాయ పొదలన్నీ పందిళ్ళన్నీ పడిపోయి నాశనం అయిపోయాయి. ఇలా చాలా రైతులు కనీసం ఎకరానికి 80-90 వేలు పెట్టుబడి పెట్టి ఉన్నామండి. కనీసం మాకు వీటిని తీసి బయటకు అడియాలంటే ఎకరానికి కనీసం ఖర్చు 40,000-30,000 రూపాయలు ఖర్చు పైన అవుతుందండి. చాలా ఇబ్బందులు ఉన్న రైతులు మా రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశించి కోరుతున్నామండి. ప్రధానంగా ఒక్కొక్క రైతుకి ఎంత నష్టం కలగచ్చు? ఒక ఎకరానికి మినిమం ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు వరకు కూడా నష్టం జరిగే పరిస్థితి ఖచ్చితంగా ఉన్నదండి సార్. అరటి తోట అయితే ప్రతి ఎకరానికి 1,00,000 పెట్టుబడి అవుతుందండి. దాని ఆదాయం ఒక 2 లక్షలు గ్యారెంటీగా వస్తుంది ఒక ఎకరంలో. ఈరోజు ఈ పంట తీసి బయట వేయడానికి మినిమం ఒక 50,000 రూపాయలు అయితే కానీ దాన్ని మళ్ళీ శుభ్రపరచలేమండి. భూమి శుభ్రపరచలేమండి. ఆ భూమి శుభ్రపరిచి తర్వాత మళ్ళీ కొత్త పంట పెట్టాలంటే రైతు కోలుకోలేనంత నష్టం కలిగిందండి. మొత్తం మీద ఎన్ని ఎకరాలకి నష్టం కలిగి ఉండొచ్చు? ఇక్కడ మాకు వచ్చి ఇక్కడ అరటి, కూరగాయలు మొత్తం పంట అండి. మాకు